చిన్న క్విక్ ఇంపార్టెంట్ అప్డేట్. నేను జస్ట్ ఇప్పుడే అనుకోకుండా న్యూస్ చూసాను అనమాట. అందుకని మీకు అప్డేట్ ఇద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసాల గురించి. ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతానికి స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూస్ పాస్ చేసింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయా ఉండవా అనేది మాత్రం కన్ఫ్యూజన్గానే ఉంది. సో నేను కూడా కొంత దీన్ని డిగ్ చేయడానికి ట్రై చేశా. అక్కడిక్కడ పోస్టులు అవి ఇవి చదివా. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ అన్నిట్లో కూడా దాదాపు మెన్షన్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ పంపింగ్ ద బ్రేక్స్ ఆన్ ఆల్ ఫారెన్ స్టూడెంట్ వీసాస్ అండ్ కన్సిడరింగ్ వెదర్ టు వెట్ న్యూ అప్లికెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ సోషల్ మీడియా పోస్ట్స్. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టులు ఎవరెవరైతే గనక అంటే వాళ్ళవి ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే డీప్ వెట్టింగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇది ఒక్క F1 కాకుండా F1, M వీసా, J వీసా, మోరల్లెస్ అన్ని స్టూడెంట్ రిలేటెడ్, ప్రొఫెసర్ రిలేటెడ్ ఇలాంటి వీసాలు అన్ని కూడా పాస్లో పెట్టారు. ఆల్రెడీ ట్రంప్కి హార్వర్డ్కి బాగానే టగ్ ఆఫ్ వార్ అయితే జరుగుతుంది. మన ఫెడరల్ కోర్టు కూడా బ్లాక్ పెట్టింది. దాని తర్వాత ట్రంప్ ఒక $100 మిలియన్ ఫండింగ్ ఆప్ చేసేసాడు. సో మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు 72 అవర్స్లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. ప్రెసెంట్ ఇప్పుడు మార్కో రూబియో అన్ని US ఎంబసీస్ కి చెప్పింది ఏంటంటే ఇమ్మీడియట్ గా పాస్ పెట్టేయండి ఇంటర్వ్యూస్, స్టూడెంట్ కి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమున్నా సరే ఇమ్మీడియట్ గా పాస్ పెట్టేసేయండి.